హాయ్! హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ లక్కీ కామాక్షి. ఈరోజు మనం నూనె వంకాయ చేసుకోబోతున్నాం. అంటే కొందరు నూనె వంకాయ అంటారు, మరి గుత్తి వంకాయ అంటారు. ఇప్పుడు మరి నేను నూనె వంకాయ చేయబోతున్నాను. ఇప్పుడు ముందుగా మనం వంకాయలు తీసుకున్నాం, తాజా తాజా వంకాయలు. అది చిన్న వంకాయలు తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. కూర టేస్ట్గా ఉంటుంది. అలాగే మన ఆనియన్స్, టమోటాస్ కట్ చేసుకొని ప్రిపేర్ చేసుకుందాం. ఎలా రెడీ చేసుకోబోదామో చూద్దాం. ఇప్పుడు మనము నూనె వంకాయ కోసం ప్రిపేర్ చేసుకోవడానికి ఇలాగ పల్లీలు, మినప్పప్పు, పచ్చెనగపప్పు అవన్నీ ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మనం ఇలా పల్లీలు ఫస్ట్ ఫ్రై చేసుకొని ఇవి సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేయాలి, లేకపోతే మాడిపోతాయి. తర్వాత నెక్స్ట్ ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చెనగపప్పు యాడ్ చేద్దాం. ఇలా పల్లీలు అయితే వేగిపోయాయి. ఇప్పుడు మనం పచ్చెనగపప్పు, మినప్పప్పు యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్నాం. ఇవి కూడా సిమ్లో పెట్టుకొని మనం ఇలాగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోయే అవకాశం ఉంది, కొంచెం మనం సిమ్లోనే చేసుకోవాలి. హై మంటవానికి పెడితే మాడిపోయే అవకాశం ఉన్నాయి. ఇలా దోరగా వేపుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను మిర్చి యాడ్ చేస్తున్నాను కారం కోసం. ఓన్లీ జస్ట్ ఇలా వేపి గ్యాస్ కట్టేద్దాం. ఇట్లా ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మనం వెల్లుల్లిపాయి, చెక్క ముగ్గ, కొబ్బరి ముక్కలు, కొంచెం అల్లం ముక్క యాడ్ చేసుకొని మిక్సీ పట్టేద్దాం. చూడండి, మిక్సీ అయితే పట్టేసాను. ఇలా పౌడర్ అయితే రెడీ చేసేసుకుందాము. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇలా వంకాయలు అయితే శుభ్రంగా కడిగి పెట్టుకొని వీటిల్లో మధ్యలో ఇప్పుడు ఘాట్లు పెట్టుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇలా అయితే వంకాయల వెనక ఉన్న భాగాన్ని కట్ చేసేసి ఇలా ఆయిల్లో ఫ్రై ఇలా ఒకసారి అన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకొని కాస్త మగ్గిన తర్వాత తీసి పక్కన ప్లేట్లో ఇలా మెత్తగా ఫ్రై అయిన వంకాయలని ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసిన ఇదే వంకాయలో ఇప్పుడు మనం దీంట్లో పోపు పెట్టుకుందాం. అదే మనం తరిగిన ఎర్రగడ్డలు, టమోటాసు, ఇప్పుడు ముందుగా ఆవాలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్. ఇట్లా ఇది టమాటా ఫ్రై అయిన తర్వాత వంకాయలు దింపేసుకొని చిటికెడు పసుపు, చిటికెడంత కారం, తగినంత ఉప్పు. మనం ముందుగానే నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోమన్నాము. ఎందుకంటే కొంచెం పులుపని తగిలితే నూనె వంకాయలో ఈ మసాలా పౌడర్ చేసుకున్నాం కదా, ఇది రెండు కాంబినేషన్తో సూపర్గా ఉంటుంది కర్రీ అనేది. ఇప్పుడు మీకు కర్రీలో కారం సరిపోతే కొంచెం యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేశాను. ఇలా అయితే గుజ్జు అయితే తీసి పెట్టుకొని నేను దీంట్లోకి యాడ్ చేసుకుంటాను. ఇట్లా ఉడికిన తర్వాత పౌడర్ యాడ్ చేద్దాం. ముందుగా ప్రిపేర్ చేసుకున్న పల్లీల పౌడరు మనం ఇప్పుడు ఆ వంకాయల్లోకి యాడ్ చేద్దాం. ఇది ఇంకా కొంచెం చిక్కపడాలి. ఇప్పుడు దీన్ని లాస్ట్ ఫినిష్ టచ్ చూద్దాం. ఎమ్మీగా వంకాయ కూర రెడీ. నూనె వంకాయ కూర రెడీ. ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పేయండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూడబోయే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.